బల్ల గుద్ది చెబుతున్నా, బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకే. మేము కూడా బల్ల గుద్ది చెప్తున్నాం. కాంగ్రెస్ కు ఓటు వేస్తే కనుక ఈరోజు తెలంగాణలో ఈరోజు పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. అదేవిధంగా ఈరోజు కేవలం ఈరోజు బీసీ సామాజిక వర్గం కావచ్చు, ఎస్సీ సామాజిక వర్గం కావచ్చు, ఎస్టీ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి? ఇక్కడ ఎవరిని కూర్చొని పెట్టుకుని చెప్తా ఉన్నాడు? ఇక్కడ ఎవరు? రేవంత్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి, ఇక ఈ మహేందర్ రెడ్డి, అంతరెడ్లే పెట్టుకొని పక్కన పెట్టుకొని బీసీల గురించి, ఎస్సీల గురించి, ఎస్టీల గురించి మాట్లాడుతా ఉన్నాడు. సిగ్గుండాలి కొంచెమైనా. మీకు నిజంగా నేను చెప్తాను, నేను పొద్దు నుంచి కూడా మొత్తుకుంటాను, మీకు చిత్తశుద్ధి ఉంటే మీ సీఎం పదవి తప్పుకొని బడుగు బలహీన వర్గాలకి ఏమని చెప్తాను. ఎవరికో కాదు, మీ పార్టీలో ఉన్న వాళ్ళకి ఇవ్వండి, పొన్నం ప్రభాకర్ గారికి ఇవ్వండి, లేదంటే బట్టి విక్రమార్క గారికి ఇవ్వండి చెప్తా ఉన్నాం కదా. వాళ్ళిద్దరు కాకపోతే సీదాకి ఇవ్వండి. ఉమెన్ మహిళ సీఎం అయిందని చెప్పి ఆనందిస్తాం మేము. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పు. అక్కడెక్కడో వెస్ట్ బెంగాల్ లో ఒక సీఎం ఉంది ఉమెన్, తమిళనాడులో ఒక ఆవిడ ఉండేది. ఇప్పుడు మా సీతక్కని చూస్తాం మేము సీఎం గా. అవును. అయితే విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఏమో కార్యాచరణలో భాగంగా తమ ఇంప్లిమెంటేషన్ లో ఆదివాసులను, బీసీలను, ఎస్సీలను అన్ని రకాలుగా వాళ్ళకు రాజ్యాధికారం దిశగా వాళ్ళు నడిపిస్తూ ఉంటే మీరు మాత్రం రాజ్యాధికారం గుప్పిట్లో పెట్టుకొని బొక్కలు కుక్కకు బొక్కలు వేసినట్లు ఇష్టం వచ్చినట్టు వేస్తూ పోతా ఉన్నారు రిజర్వేషన్ల పేరిట. ఇది ఎంతవరకు న్యాయం కాదు. రాజ్యాధికారం దిశగా ఎక్కడైతే న్యాయం జరుగుతుందో అక్కడే అన్ని రకాల ప్రయోజనాలు చేకూరుతాయి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రజలారా, ఇది గుర్తుపెట్టుకోకపోతే వీళ్ళు రాజ్యాధికారం దిశగా వీళ్ళే ఉంటారు, మనల్నేమో ఈరోజు బానిసలుగా తయారు చేయడానికి ఒక ప్రక్రియ తప్ప ఏది లేదు. రేవంత్ రెడ్డిని నమ్మే ప్రసక్తి లేదు. రేవంత్ రెడ్డి నమ్మకండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఏమంటున్నాడు, రాజ్యాంగం మార్చాలా వద్దా అన్నదే ఇప్పుడు చర్చ. మార్చాలంటే ఎన్డీఏ, వద్దనుకుంటే ఇండియా. ఎటువైపు ఉంటారో ఎస్సీ, ఎస్టీ, బీసీలే తేల్చుకోవాలి. ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమే రిజర్వేషన్ల రద్దు, దాన్ని అమలు చేసే రాజకీయ కార్యాచరణ పేరే బీజేపీ. నన్ను బెదిరించడం మోదీ, అమిత్ షా వల్ల కాదు, నాపై దాడి అంటే తెలంగాణపై చేసినట్టే. సేమ్ కామెంట్లు కేసీఆర్ చేసిండు. అసలు కేసీఆర్ ఉచ్చుదొక్కినో ఏం దొక్కినో మాకు తెలియదు కానీ వాస్తవంగా సేమ్ కామెంట్లు వస్తున్నాయి. ఏ కేసీఆర్ చేసిన మాయ ముచ్చట్లు, పిట్టల ముచ్చట్లు ఎత్తినాయో దాన్ని మించి నువ్వు చేస్తున్నావు తప్ప వేరే ఏది లేదు రేవంత్ రెడ్డి. వాస్తవం చెప్పాలంటే నిజంగా కూడా ఈరోజు నిన్ను చెప్తాను కదా, రేపటి రోజున ఒకవేళ మోడీ గనక మళ్ళీ ప్రధాని అయిన తర్వాత మీ మీద గనక, మీ ప్రభుత్వం మీద గనక ఖచ్చితంగా దాడి చేస్తే గనక మా లాంటి వాళ్ళు మాత్రం సపోర్ట్ చేయం. ఎందుకంటే మీరు బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ అవకాశం ఇచ్చారు? ఎందుకు మీకు సపోర్ట్ చేయాలి? కేసీఆర్ కాదనుకున్నా మిమ్మల్ని మీరు తీసుకొచ్చినాం, కానీ మీరు కూడా కేసీఆర్ను మించినటువంటి దుర్మార్గమైన పాలన చేస్తూ ఉంటే మాలాంటి గొంతులకు అస్సలు ఆపవు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం చెల్లించుకున్న విషయం కూడా గుర్తుపెట్టుకోండి. నన్ను బెదిరించడం మోడీ, అమిత్ షా వల్ల కాదా? చూద్దాం. అయ్యో ఎందుకు తమ్మి, ఎందుకు అట్లా చేస్తున్నావు? తొందరపడకు. కాంగ్రెస్ గూటికి ఇంద్రకరణ్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించిన దీప్ దాస్ మున్షి మేబీ 15-20 రోజుల క్రితం చెప్పినట్టు మనడు పోతుండు అనేటువంటి అట్లీస్ట్ నిన్న జాయిన్ అయ్యాడు. అమిత్ షా ఫేక్ వీడియోతో నాకేం సంబంధం? టీ కాంగ్రెస్ ఎక్స్ అకౌంట్ కు నేను బాధ్యుడిని కాను. మరి ఎవరు బాధ్యులు? సీఎం తెలంగాణ వ్యక్తిగత ఎక్స్ ఖాతాలు వినియోగిస్తున్నా. న్యాయవాది ద్వారా ఢిల్లీ పోలీసులకు రేవంత్ వర్మ, జార్ఖండ్ పీసీ చీఫ్ రాజేష్ ఠాకూర్ కు ఢిల్లీ పోలీసుల సమన్లు. బాబా ఖచ్చితంగా ఎంత దారుణం అంటే ఈ ప్రజల్ని మభ్యపెట్టేలా ఈ అమిత్ షా సంబంధించిన ఫేక్ వీడియో అవుతుందో ఈరోజు దేశవ్యాప్తంగా దుమారం అవుతుంది. అది కాంగ్రెస్ పార్టీకి మెసేజ్ కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ 50 వేస్తాం అనుకుంటే కనీసం 20 వచ్చే పరిస్థితి కూడా కనబడతలేదు. మరీ దారుణం అన్న. టీపీసీసీ చీఫ్ ఎవరైనా స్టేట్ నుంచి పీసీసీ అకౌంట్ నువ్వు వాడకపోతే ఎవరు వాడతారు? ఆయన ఎవరు బాధ్యులు? ఆయన కదా. పోనీ నువ్వు కాదు, నువ్వు వాడతలేవు అనుకో, నీ టీమే కదా దాని కింద ఉండేది. నీకు తెలియకుండా నీ టీం ఎట్లా పోస్ట్ చేస్తారు? డిపార్ట్మెంట్ నిన్న అరెస్ట్ చేస్తారు. బీజేపీ చట్ట వ్యతిరేక విధానాలకు పాల్పడుతుంది. ఢిల్లీ పోలీసుల నోటీసుపై 15 రోజుల గడువు కోరం. సిఆర్పిసి 41 నోటీసులు ఇచ్చి భయపెడుతున్నారు. టీపీసీసీ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి. భయపెట్టేది ఏమున్నది? నువ్వు రిజర్వేషన్లు భారతదేశంలో చాలా సున్నితమైనటువంటి అంశం. అలాంటి సున్నితమైన అంశాన్ని చట్ట వ్యతిరేకంగా చేసి చెయ్యని మాట, ఆయన అనని మాటని ఆయన అన్న మాట ఏంది? ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉండాల్సిన రిజర్వేషన్ లో 4% ముస్లింలకు ఇచ్చిర్రు. ఇక్కడ ఆ 4% ని తీసేసి అది బీసీలకే ఇస్తా అనేటువంటి మాట అమిత్ షా క్లియర్ గా చెప్పిండు. అంతేగాని ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ మేము ఎత్తేస్తాం అని చెప్పలే కదా. మరి ఇలా దాన్ని ఫేక్ వీడియో చేసినట్టే కదా. దాన్ని అక్కడ మాట ఇక్కడ నిన్న బండి సంజయ్ కూడా ఒక వీడియో అట్లా ఫేక్ చేసిరు కదా. చచ్చిపోతారు కాంగ్రెస్ వాళ్ళు ఇట్లాంటివన్నీ చూపిస్తే. అసలు విషయం ఏంటంటే బీజేపీ అసలు ఇంకా స్టార్ట్ చేయలేదు, సోయిలకు రాలేదు. స్టార్ట్ చేస్తే మీరు తట్టుకోలేరు, అంత దారుణంగా ఉంటది. సిగ్గుండాలి కొంచెమైనా, సిగ్గు శరం లేకుండా ఇంకా మాట్లాడుతూ ఉంటే తెలంగాణ ప్రజలు గొర్రెలు అనుకుంటారేమో. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి.
తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి చైతన్యం ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు. తిరగబడితే కేసీఆర్ లాంటి నియంత్రణ గద్దె దించి ఈరోజు ఖమ్మం రోడ్ లో చిన్న హోటల్లో కూర్చుంటే పెట్టిరు. రేపటి రోజున నీ గతి కూడా అదే పడుతుంది, గుర్తుపెట్టుకో. అహంకారం పనికిరాదు. సీఎం అయినాక ఇంకేదో అయినా అనుకుంటున్నావు, తప్పు అది. ఇక్కడ ఉన్నోని ఇక్కడే ఉండు, పరిపాలన చేయి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే కుదరదు. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, ఇలాంటి పనులు, పనికిమాల పనులు, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తొలగిస్తా అని చెప్పేసి ఈరోజు ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి ఈరోజు దేశాన్ని ఈరోజు అల్లర్ల మూకలో కూర్చోబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి కూడా ప్రయత్నిస్తా ఉంది. పాత బస్తు అల్లర్లు కానీ, ముంబై అల్లర్లు కానీ, ఎక్కడ చూసినా కానీ ఆ అల్లర్లకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా అని మేము అడుగుతా ఉన్నాం. ఈ 10 సంవత్సరాల్లో మళ్ళా ప్రశాంతంగా ఉన్నటువంటి దేశాన్ని మళ్ళా అల్లర్లు రేపే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. దీన్ని ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. బల్లా గుద్ది చెబుతున్నా, బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకే. మేము కూడా బల్లా గుద్ది చెప్తున్నాం. కాంగ్రెస్ కు ఓటు వేస్తే కనుక ఈరోజు తెలంగాణలో ఈరోజు పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. అదేవిధంగా ఈరోజు కేవలం ఈరోజు బీసీ సామాజిక వర్గం కావచ్చు, ఎస్సీ సామాజిక వర్గం కావచ్చు, ఎస్టీ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఇక్కడ ఎవరిని కూర్చొని పెట్టుకుని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఎవరు? రేవంత్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి, ఇక ఈ మహేందర్ రెడ్డి, అంత రెడ్లే పెట్టుకొని పక్కన పెట్టుకొని బీసీల గురించి, ఎస్సీల గురించి, ఎస్టీల గురించి మాట్లాడుతా ఉన్నాడు. సిగ్గుండాలి కొంచెమైనా. మీకు నిజంగా నేను చెప్తాను, నేను మొదటి నుంచి కూడా మొత్తుకుంటాను, మీకు చిత్తశుద్ధి ఉంటే మీ సీఎం పదవి తప్పుకొని బడుగు బలహీన వర్గాలకి ఏమని చెప్తాను. ఎవరికో కాదు, మీ పార్టీలో ఉన్న వాళ్ళకి ఇవ్వండి, పొన్నం ప్రభాకర్ గారికి ఇవ్వండి, లేదంటే బట్టి విక్రమార్క గారికి ఇవ్వండి, చెప్తా ఉన్నాం కదా. వాళ్ళిద్దరు కాకపోతే సీదాకి ఇవ్వండి. ఉమెన్ మహిళ సీఎం అయిందని చెప్పి ఆనందిస్తాం మేము. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పు. అక్కడెక్కడో వెస్ట్ బెంగాల్ లో ఒక సీఎం ఉంది, విమెన్. తమిళనాడులో ఒక ఆవిడ ఉండేది. ఇప్పుడు మా సీతక్కని చూస్తాం మేము సీఎం గా. అవును. అయితే విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఏమో కార్యాచరణలో భాగంగా తమ ఇంప్లిమెంటేషన్ లో ఆదివాసులను, బీసీలను, ఎస్సీలను అన్ని రకాలుగా వాళ్ళకు రాజ్యాధికారం దిశగా వాళ్ళు నడిపిస్తూ ఉంటే మీరు మాత్రం రాజ్యాధికారం గుప్పిట్లో పెట్టుకొని బొక్కలు కుక్కకు బొక్కలు వేసినట్లు ఇష్టం వచ్చినట్టు వేస్తూ పోతా ఉన్నారు రిజర్వేషన్ల పేరిట. ఇది ఎంతవరకు న్యాయం కాదు. రాజ్యాధికారం దిశగా ఎక్కడైతే న్యాయం జరుగుతుందో అక్కడే అన్ని రకాల ప్రయోజనాలు చేకూరుతాయి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రజలారా, ఇది గుర్తుపెట్టుకోకపోతే వీళ్ళు రాజ్యాధికారం దిశగా వీళ్ళే ఉంటారు, మనల్నేమో ఈరోజు బానిసలుగా తయారు చేయడానికి ఒక ప్రక్రియ తప్ప ఏది లేదు. రేవంత్ రెడ్డిని నమ్మే ప్రసక్తి లేదు. రేవంత్ రెడ్డి నమ్మకండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం.